చప్పట్ల కొట్టద్దు, పాటలు పడద్దు, ఒక వాయిద్యాల మీద మాత్రం వచనం పాడతారు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించి. సకల ఆయన బలము ఆయన బలము ఆకాశ విచరము రాజుల రాజుకే, అద్భుతకరుడైన యేసునకే, పాపమును మన శాపమును ఈ ఉపవాస కూటములో కొట్టివేసిన పరిశుద్ధాత్మ దేవునికే, లోకములో నుంచి పాపములో నుంచి క్రీస్తులోనికి తెచ్చిన దేవుని వాక్యమునకే, సర్వ అధికారము కలిగిన యేసునకే, కూటములలో మనల్ని బాగు చేసిన యేసునకే, ఎవరు తోడు ఉన్నా లేకపోయినా యేసు అను నేను నీకు తోడుగా ఉంటాను అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికే, సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసిన యేసులకే, ఈ ఉపవాస కూటములు ఎంత మంది అయితే పాల్గొన్నామో కోల్పోయినవన్నీ కూడా మరలా మనకి ఇవ్వబోచున్న పరిశుద్ధాత్మ దేవునికే, ఈ కూటములలో ప్రతి ఒక్కరిని ఆదరించబోచున్న పరిశుద్ధాత్మ దేవునికే, ఆయన వాక్కులు పంపి ఈ ఉపవాస కూటములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని బాగు చేసి ఆదరించి సహాయము చేసిన పరిశుద్ధాత్మ దేవునికే, యెహోవా దేవునికే, అధిపతి యెహోవా దేవునికే, నన్ను క్రీస్తులోనికి తెచ్చిన దేవునికే, లోకాలకి చేర్చబోచున్న పరిశుద్ధాత్మ దేవునికే,
పిల్లలు మీరందరూ దయచేసి కూర్చోనండి. మీరు ఒక లైన్లో నిలబడండి. అందరూ కూర్చోనండి. ముందుకు రండి. ఒక లైన్లో ఉండండి, సింగిల్ లైన్. ఓకే, లైన్గా ఉండండి. పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్న ఈ సహోదరులు అందరినీ ఒక లైన్, సింగిల్ లైన్గా ఉండండి. ముందుకు రా. ఇక్కడ మనం చూస్తున్న ఈ సహోదరులందరినీ నేను దేవుని సేవలో వాడుతూ ఉన్నా. వీళ్ళని ప్రభువులోనికి నడిపించటం, బాప్తిసాలు ఇవ్వటం, దేవుని వాక్యం నేర్పటం, అలాగే దేవుని వాక్యం చెప్పేలాగా తర్బీదు ఇచ్చి సేవకు వాడుతూ ఉన్నా, పంపిస్తూ ఉన్నా. వీరు కూడా ఒకప్పుడు క్రీస్తుకి బయట ఉన్నవాళ్లే, కానీ వాక్యము ద్వారా వాళ్ళని క్రీస్తు లోపలికి తీసుకొని వచ్చి దేవుని సేవలో వాడటం జరుగుతూ ఉంది. వీళ్ళ కొరకు మీరు బాగా ప్రార్థన చేయాలి. తర్వాత వీళ్ళ ఫ్యామిలీస్, అంటే భార్యాభర్తలను కూడా నేను ఏదో ఒక రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా. సేవలోకి వెళ్ళేవాళ్ళు, ఈవెన్ ఇంక్లూడింగ్ దేర్ వైఫ్స్, వాళ్ళ భార్యలతో సహా ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టాలని నాకు ఉన్నది. అది ఎప్పుడో జరుగుతుంది. అది వాళ్ళను కూడా ఈ సేవలో ఇన్వాల్వ్ చేయాలి ఫ్యామిలీస్గా. కాబట్టి ప్రార్థన చేయండి. మరొక విషయం ఏంటంటే, నా హృదయంలో ఉన్న కోరిక, కుర్చీల మీద కూర్చున్న వాళ్ళని, కింద కూర్చున్న వాళ్ళని కూడా ఎట్లా తయారు చేయాలనేది నా ఉద్దేశం. ఆమేన్. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని అందరినీ తయారు చేసి క్రీస్తులోకి తీసుకొచ్చి ప్రభువుకి చేత వాడబడేవారుగా తయారు చేయాలి. రేపు రానున్న రోజుల్లో ఈ స్టేజీ పట్టినంత జనాలు క్రీస్తు కొరకు వాడబడేవాళ్లే తయారు కావాలి. ఆమేన్. అది ఇక్కడ జరుగుతున్న సేవ. కాబట్టి ఒక ఉద్దేశంతో దేవుని సేవ జరుగుతూ ఉంది. చివరకు మిమ్మల్ని అందరినీ ఎదుగో అటువైపు ఉందో చూడండి, పరలోక రాజ్యం అనే బోర్డు. ఇందాక దేవదూతలు వెళ్ళారు, ఆ పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలు ఇవి. కాబట్టి వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళు ప్రభువులో ఇంకా లోతుగా స్థిరపడాలి, బలపడాలి. ఇంకా మీలో ప్రతి ఒక్కరు, మీ పిల్లలు, మీ భర్తలతో సహా ప్రభువులోకి రావాలి. ఆల్రెడీ ఇంకొక బ్యాచ్ని తయారు చేస్తున్నాను. ఇప్పటికే 5-6 నెలల నుండి వారి కోసం ప్రయాసపడుతున్నాను. కాబట్టి వాళ్ళను కొంతమంది మరలా దేవునిలోకి బయటకు దేవుని లోపలికి తీసుకొని వస్తాం బయట నుండి. కాబట్టి వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మీ పిల్లలు కూడా వాళ్ళని మీరు దేవుని సన్నిధికి తీసుకురండి, మాకు అప్పగించండి. మేము వాళ్ళని క్రీస్తు లోపలికి తెచ్చే ప్రయత్నాలు చేస్తాం. ఆమేన్. థ్యాంక్ యూ. వెళదాం. ప్రియులారా, ఈ ముగింపులో ఎంత ముగిద్దాం అనుకున్నా కూడా ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి, అవి కూడా చెప్పాలి తప్పదు. మనకు రేపు రాబోయే నూతన సంవత్సరం 2026 సంవత్సరం క్యాలెండర్స్ వచ్చినాయి. చప్పట్లు కొట్టండి అందరూ. కాబట్టి ఈ క్యాలెండర్స్ మరి ఎప్పట్లాగానే మనకు నెలకు ఒక వాక్యం ఉన్నది. తర్వాత క్రింద ఒక భక్తుని కొటేషన్ ఉంటుంది.
ఇక్కడ సెంటర్లో. అలాగే ఎడమవైపు అంతకు ముందు నెల, కుడివైపు తర్వాత వచ్చే నెల. అంటే ఒకే నెల, ప్రస్తుతం నెల, గత నెల, రాబోయే నెల, 3 నెలలు ఒకే పేజీలో ఉంటున్నాయి. వాటికి సెంటర్లో భక్తుడి కొటేషన్ ఉంటుంది. అలాగే ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం మనకి మన అగాపే ప్రేయర్ ఫెలోషిప్ యొక్క లోగోను ప్రింట్ చేయడం జరిగింది. ప్రతి పేజీలో ఈ కార్నర్లో మన ఫెలోషిప్ యొక్క అగాపే ప్రేయర్ ఫెలోషిప్ యొక్క లోగో అదిగో అక్కడ ఉంది కదా, అక్కడ అదిగో ఆ చివర ఈ లోగోను ప్రతి పేజీలో ప్రింట్ చేయటం జరిగింది. తర్వాత నెలలో మీ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే షార్ట్ కట్గా రాసుకోవడానికి చిన్న నోట్స్ అని పెట్టించాను. ఈసారి ఒక 4 లైన్లు వదిలాము. మీ పర్సనల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే ఆ లైన్ల మీద రాసుకోండి. అంతేగాని ఆ డేట్కి గుడిసున్నా చుట్టబాకండి. గుడిసున్నా చుడితే ఏమైందంటే ఆ వాక్యాన్ని కూడా చుట్టేసినట్టుగా ఉంది. కాబట్టి మీ పర్సనల్ ఈ 4 లైన్లు ఉన్నాయి. వాటిల్లో ఏదో మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి. రాయటానికి ఏది లేకపోతే హల్లెలూయా అని రాసుకోండి చాలు. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఈ సంవత్సరం వచ్చిన మార్పుల్లో ఇంకొకటి ఏంటంటే క్యాలెండర్స్ తెలుగులోనే ప్రింట్ చేయించాం, కానీ ఈ సంవత్సరం ఇంగ్లీష్లో కూడా ప్రింట్ అయినాయి. అయితే ఇంగ్లీష్ క్యాలెండర్ మళ్ళీ సపరేట్గా ఉండకూడదు, అనుకూలంగా అందరికీ ఉండాలి. ఒకే క్యాలెండర్ రేట్తో 2 క్యాలెండర్లు వచ్చినట్లుగా. అందుకని ఏం చేయించానంటే ఆ రోజుకు రాసే వాక్యాన్ని తెలుగులో రాయించాను, అదే వాక్యాన్ని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో రాయించాను. అంటే పైన తెలుగు వాక్యం ఉంటుంది, క్రింద ఇంగ్లీషు వాక్యం ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఒక బాక్స్ లాగా చేయించి తెలుగు వాక్యము, ఇంగ్లీష్ వాక్యము, భక్తుల కొటేషన్, 2 నెలలు, ప్రస్తుతం నెల, మన అగాపే ప్రేయర్ ఫెలోషిప్ యొక్క లోగో ఇలాగూ ప్రింట్ చేయటం జరిగింది. అలాగే మంచి పేపరు, క్వాలిటీ పేపరు వాడాం. ఇలాగూ ప్రతి నెలకు ఒక వాక్యము, అలాగే ఏ నెలకు సంబంధించిన వాక్యాలు ఆ నెల సంబంధించినటువంటివి, ఈస్టర్కి, డిసెంబర్కు, అలాగే సిలువుకు సంబంధించినవి సిలువుకు, అలాగూ ఏ నెల స్పెషల్ ఆ నెల పాటించి దగ్గర కూర్చొని కరెక్షన్ చేసి ఈ పనంతా మీరు నన్ను చూసి ఉంటారు ఉపవాస కోటాల్లో ఎంత బిజీగా ఉన్నానో. ఆ టైంలోనే ఈ పని అంతా మరలా చేసి ప్రతిదీ దిద్దటం, కరెక్షన్ చేయటం, ఎప్పటికప్పుడు ప్రెస్కి వెళ్ళటం, వాళ్ళకి చెప్పటం. ఒకవైపు ఈ ఉపవాస కోటాలు అక్టోబర్ నుండి చేస్తూనే ఉన్నా, మన జంపని మీటింగ్స్ చివరి రోజు చివరి కూటంలో ఈ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మరలా ఇంటర్నల్గా చాలా ఒత్తిడి తీసుకొని ఈ పని చేసి, ఇది ప్రభు పని. ప్రభు పనిలో నలుగుతూ ఉంటాము, చితుకుతూ ఉంటాము. అయినప్పటికీ దేవుడు ఓదారుస్తూ ఉంటాడు, ఆ పనిని చేస్తూ ఉంటాడు. ఏ రోజుకి ఆ రోజు తన శక్తిని తను సమకూరుస్తూ ఉంటాడు మనకి. కావున ప్రియులారా, ఇది దేవుని యొక్క పని, ఈ క్యాలెండర్స్. అయితే 1, 2గా ఇవ్వటం వీలు కాదు. ఒక 10 క్యాలెండర్లో రోల్ చేయమని చెప్పాను, మనోళ్ళు చేశారు. మీరు ఎవరు తీసుకున్నా ఒక 10 తీసుకోండి. మీ తెలిసిన ఆఫీసు వాళ్ళకి, బంధువులకి, మన ఊరిలో మీకు ఎవరెవరు తెలుసో వాళ్ళకి క్రిస్మస్ గిఫ్ట్గా ఇవ్వండి. కాబట్టి ఒక 10, 20, 30, 40, 50 మీకు అలాగూ 10గా రోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోల్స్ తీసుకోండి. ఒక్కొక్క రోల్ అంటే 10 క్యాలెండర్లు 350 రూపాయలు. ఇంగ్లీషు తెలుగు 2 యాడ్ అయినాయి.
అందువలన 35 రూపాయలు పడుతుంది క్యాలెండరు. 10 క్యాలెండర్లు 350. మన సహోదరుడు ఉమాచందు అక్కడ ఆ ఎంట్రన్స్ దగ్గర ఈ క్యాలెండర్స్ పెట్టుకున్నాడు. మీరు వెళ్ళేటప్పుడు తను మీ పేరు రాయించి ఎన్ని క్యాలెండర్లు కావాలో అన్నీ తీసుకొని వెళ్ళండి. అలాగే అందరికీ అనేకులకు అందేలాగా మనం చూద్దాం. రైట్, ఇది చివరి ప్రకటన. ఇక ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ 3 దినములు ఈ ఉపవాస కూటములో మీ సన్నిధి మాతో ఉంచారు. మీకు వందనాలు. చాలా విపరీతమైన వర్షం రాబోతుందని వాతావరణం వారు చెప్పారు. అయినప్పటికీ ప్రార్థించాము, ఎవరికి నష్టం ఉండకూడదని. మీరు కృప చూపారు. మీకు వందనాలు ప్రభా. క్రీస్తు లోపలికి మేము రావాలని హెచ్చరింపబడ్డాము. మేమందరము క్రీస్తులో ఉండి దేవుని ఆశీర్వాదములు పొందుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేయండి. ఈ సేవను మీరు బలపరచండి. ప్రయాసపడిన వారిని, పరిచర్య చేసిన వారిని, ఎన్నో రకాల పనులివి ఒక యుద్ధ రంగములాగా సహోదరులందరూ పనులు చేశారయ్యా. ప్రయాసపడిన బిడ్డలందరినీ మీరు దీవించండి. వాక్యం విన్న బిడ్డలను దర్శించండి. ఈ 3 దినములు వచ్చి వెళ్ళిన వారిని మీరు ఆశీర్వదించండి. లైవ్లో ప్రతి పూట ఎంతోమంది వింటూ ఉన్నారు. వారిపైన కూడా, వారి కుటుంబాలపైన కూడా మీ కృపను చూపండి. మేమందరము క్రీస్తులో నిలిచి ఫలించుటకు మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి. మీ సన్నిధి, మీ సమాధానం మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. ఆమేన్. నలువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. నలువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా. 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి, క్రీస్తులో మనము జీవిస్తూ క్రీస్తు ద్వారా ఆశీర్వాదములను కలిగి ప్రభు కొరకు మనము సాక్షులుగా ఉండుటకు పరిశుద్ధాత్ముడు మనలను, మన కుటుంబాలను, ఈ సేవలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని, పరిచర్య చేసిన వారిని, ప్రయాసపడిన వారిని, సహాయపడిన వారిని, ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.
మంచిది పిల్లరా, అందరికీ వందనాలు. జీవము గల యెహోవా ఒక దివ్య సంగతితో, జీవము గల యెహోవా ఒక దివ్య సంగతితో, నా హృదయము పొంగుచున్నది దివ్య వాంఛతో, దివ్య తేజస్సు చూడవలేనని, దివ్య తేజస్సు పొందవలేనని, జీవము గల యెహోవా. అరుణోదయమున మంచువలే ఈ లోకపు ఛాయలు గతించును, అరుణోదయమున మంచువలే ఈ లోకపు ఛాయలు గతించును, ఎన్నటెన్నటికి వెన్నంటుండే నీ ఉచిత కృపలో, ఎన్నటెన్నటికి వెన్నంటుండే నీ ఉచిత కృపలో, మమ్మందరినీ కనికరించుము, మమ్మందరినీ కనికరించుము, జీవము గల యెహోవా. వేల్పులలో నీకు సముడెవరు, ఇహ పరములనతి సుందరుడా, వేల్పులలో నీకు సముడెవరు, ఇహ పరములనతి సుందరుడా, నీ పెదవుల నుండి దయారసము కారుచుండగా, నీ పెదవుల నుండి దయారసము కారుచుండగా, నాకు క్షమాపణ కలిగెనుగా, నాకు క్షమాపణ కలిగెనుగా, జీవము గల యెహోవా.
సత్యము ప్రేమతో కూడిన నీతి రాజ్యములు చేరుటకై సత్యము ప్రేమతో కూడిన నీతి రాజ్యములు చేరుటకై నీ మహిమ ప్రభావము ధరింపజేసే రక్షణ ద్వారములో నీ మహిమ ప్రభావము ధరింపజేసే రక్షణ ద్వారములో అల్పుడను నన్ను చేర్చుమయ్యా అల్పుడను నన్ను చేర్చుమయ్యా జీవము గల యెహోవా నీ వస్త్రములలో సువాసనయు నీ కన్నులలో దివ్య దృష్టియును నీ వస్త్రములలో సువాసనయు నీ కన్నులలో దివ్య దృష్టియును నీ హస్తములో నీ స్వస్థతయును వెలువడుచుండగా నీ హస్తములోని స్వస్థతయును వెలువడుచుండగా నా మనసుకు నెమ్మది దొరికెనయ్యా నా మనసుకు నెమ్మది దొరికెనయ్యా జీవము గల యెహోవా ఒక దివ్య సంగతితో జీవము గల యెహోవా ఒక దివ్య సంగతితో నా హృదయము పొంగుచున్నది దివ్య వాంఛతో దివ్య తేజస్సు చూడవలే నన్ను దివ్య తేజస్సు పొందవలే నన్ను జీవము గల యెహోవా